చూడక్క. ఏముందో చూడక్క లోపల. ఇంకా కన్నీళ్ళేంటక్క, చూసావు కదా, జరగబోయేది ఇదే. చూడ్డానికి చాలా బాగుంది చెల్లి, కానీ మనం ఫోటో వేసుకున్నంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందా? జరుగుతుందక్క. ఎలా? అక్కడ ప్రింట్ వేయించిన వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ వేరే కదా, ఊళ్ళో అందరికి అవే పంచుతుంటే ఇక్కడ మనం ఈ కార్డు వేసుకున్నంత మాత్రాన పెళ్లి జరుగుతుందా? ఎంతమందికి పంచుకుంటే పంచుకొనివ్వక్క, నువ్వు కృష్ణుడికి ఒక్కడికివ్వు చాలు. శుభలేఖలు ఆయన పాదాల దగ్గర పెట్టి భారం మొత్తం ఆయన పైనే ఉంచు. అంతా ఆయనే చూసుకుంటాడు. ఆలోచించద్దక్క. కురుక్షేత్రంలో ఆయన రథసారథిగా ఉంటే అర్జునుడు గెలవలేదు, అలాగే ఈ కళ్యాణ క్షేత్రంలో నీకు రథసారథిగా ఉండి నిన్ను గెలిపిస్తాడు. మనస్ఫూర్తిగా శుభలేఖలు అక్కడ పెట్టి ఆహ్వానించక్క. పెట్టమ్మా. ఇంత గట్టిగా దిండు పట్టుకుని ఉంది అంటే నో డౌట్ డబ్బులు ఇందులోనే ఉన్నాయి. నిద్రలో కూడా ఎంత గట్టిగా పట్టుకుందో చూడు. సంగం అమ్మయ్య, నిద్రలో వాళ్ళ ఆయన్ని కలవరించుకుంటుంది. సంగం ఏంది సంగం, ఇప్పుడే వచ్చి పోతానంటవేంది? రా. అయ్యో, ఇలా ఇరుక్కుపోయానేంటి? యాడికి పోతావు సంగం? దొరికినవు, వదులుతానా ఏంది?
చచ్చిపోయిన మొగుడిని తలుచుకుని నన్ను చావగొడుతుందేంట్రా బాబు. నువ్వు లేకుండా ఒంటరిగా ఉండడు ఎంత కష్టంగా ఉందో ఎరికినా ఎందుకు వదిలేసిపోయినావు సంగం? ఆయన పోవడం కాదు, ఇలా గట్టిగా ఊపిరాడకుండా పట్టుకుని నువ్వే పంపించేసినట్టున్నావు. సంగం ఏంది సంగం? సంగం దొంగ 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 దొంగ! నా డబ్బు! అమ్మో, నా డబ్బు! దొంగ దొంగ ఎక్కడ పిన్ని? ఈయనే ఉండాలే. నా డబ్బు తీసుకుపోనీకొచ్చి లైట్ వేయగానే చప్పున పారిపోయిండు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. వెతకండి. విక్రమ్, నువ్వు ఆ వాష్రూమ్ వైపు చూడు. నాన్న, నేను బయటికి వెళ్ళి చూస్తాను. చూడు. మీ అక్క బ్రతికే ఉంది. 50 లక్షలు బోనాల్లో పెట్టి బల్కంపేట అమ్మవారి చెట్టు దగ్గర పెట్టి వెళ్ళిపోవాలి. నాన్న, బయట కూడా ఎవరు లేరు. నాన్న, అటు సైడ్ కూడా ఎవరు లేరు. నాన్న, వేరే దారి కూడా లేదు కదా, ఎట్నుంచి పారిపోతాడు? ఏమో, సమయానికి మెలకు వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే నా పైసలు మొత్తం పోయేటివి. మీకు డబ్బులు ఎక్కడ వస్తాయా? ఏ, నా తాను పైసలు ఉండకూడదా ఏంది? ఉండొచ్చు. అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా అని. ఎట్టా వచ్చినాయంటే వచ్చినాయి. పైసా పైసా దాచుకుంటే ఇన్ని పైసలు అయినాయి. నీ బ్రతుకు తెరవకి ఎలాంటి లోటు లేకుండా
నేను చూసుకుంటాను. ఇన్నాళ్ళు నేను నెల ఖర్చులకు పంపిస్తే గాని బతికే దిక్కులేదు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లోకి దొంగ దొరికితే ఆని గురించి పట్టించుకోకుండా నన్ను దొంగను చూసినట్టు చూస్తారేంది? దొంగ అని ఎవరూ అనలేదు. ఇంటికి వచ్చేటప్పుడు కట్టుబట్టలతో వచ్చారు కదా. ఇన్ని లక్షల డబ్బులు మీకెలా వచ్చాయా అని చిన్న అనుమానం అంతే. చిన్నదో పెద్దదో అనుమానిస్తున్నారు కదా. ఇప్పుడేంది, పైసా పైసాకి లెక్కలు చెప్పాలి అంతేనా? నీ పెండ్ల నన్ను అనుమానిస్తుంటే మాట్లాడవేంద్రా? టైలర్ అనే కాదు పిన్ని, ఎవరికైనా ఇలాగే అనుమానం వస్తుంది. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఆ డబ్బులు ఎక్కడో చెప్తే సరిపోతుంది కదా. అప్పుడు నిన్నెవరు అనుమానిస్తారు? తమ్ముడు చెప్పేది నిజమే పిన్ని. ఒకరు మనల్ని అనుమానించే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి చెప్పండి పిన్ని. అత్తయ్య గారు చెప్పలేరు బావగారు, నేను చెప్తాను. అప్పుడెవరో ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తేనే అక్క ఆచూకీ చెప్తాను అన్నారు కదా. అప్పుడు మీరు నా దగ్గర దాచిన ఆఫీస్ డబ్బులు ఇచ్చాను కదా. అప్పుడు నాకు ఫోన్ చేయించింది ఈవిడే. ఆ డబ్బులు ఇవే. ఏంది, ఏం మాట్లాడుతున్నావు? నన్నే అనుమానిస్తున్నావా? నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నాను? అత్తయ్య గారు శాంతించండి. ఆవేశం ఆరోగ్యానికి అనర్థదాయకం. నీ ప్రవర్తన సబబుగా లేదు సోదరి. అత్తగారి తర్వాత అత్తగారంతటి వారిని అనుమానించటం తగునా? అక్క, అప్పుడు జరిగింది నీకు తెలీదు. నా అక్క మీద నాకున్న ప్రేమని అడ్డు పెట్టుకుని నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నారు. ఇంట్లో అందరి ముందు తల దించుకునేలా చేశారు. వాళ్ళని ఎలా వదులుతాను? అందుకని అత్తయ్య గారిని అనుమానించదవా? అయినను ఒక్కసారి నిందపడిన పిదప అనుమానం నివృత్తి చేసుకుంటే ఉత్తమమే. అందులకు ఒకే ఒక మార్గం ఉన్నది. బావగారు, మీ సొత్తు పోయిందని రక్షక భట నిలయంలో ఫిర్యాదు చేస్తున్నారు కదా. కంప్లైంట్ ఇచ్చాను. అటులైనా సమస్య పరిష్కారం అయిపోతును. ఎలా? చాలా సులభం మామయ్య గారు. అది బ్యాంక్ నుంచి నేరుగా ఉపసంహరించబడిన సొమ్ము కావున ఆ నోట్ల మీద వరుస సంఖ్యలు నమృతి చేసి ఉంటాయి కదా. ఆ వరుస సంఖ్యలు ఈ నోట్ల వరుస సంఖ్యలతో సరిపోయినచో అనుమానము తీరిపోవును. అత్తగారి నిర్దోషత్వము నిరూపించబడును. ఏంది నిరూపించేది? నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడి నన్ను ఇరికించాలని చూస్తున్నావా? బ్యాంకు నుంచి నెంబర్లు తెచ్చి పోల్చి చూస్తావా? అంటే అనుమానించుడు కాదా? మీరెందక్క మాట్లాడరు? ఏం మాట్లాడమంటావు సామ్రాజ్యం? ధరణి చెప్పింది నిజం కాకపోతే బావుండనిపిస్తుంది. నిన్ను నిందిస్తుంటే మమ్మల్ని నిందిస్తున్నంత బాధగా ఉంది. కానీ నీ దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది మాకు కూడా తెలీదు. నువ్వేమో చెప్పమంటే చెప్పడం లేదు. పోనీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం అవి ధరణి దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు కాకపోతే అంతే చాలు. దానికి స్వాతి చెప్పినట్టు చేయడమే కరెక్ట్.
అవును పిన్ని, నువ్వు తప్పు చేయనప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? దొరికిపోయింది. ఈ రోజుతో సామ్రాజ్యం అత్తయ్య చాప్టర్ క్లోజ్. మార్నింగ్ బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి నువ్వు విత్డ్రా చేసిన అమౌంట్ తాలూకు నోట్ల సీరియల్ నెంబర్స్ తీసుకో. వాటితో వీటిని కంపేర్ చేస్తే సరిపోతుంది. అవసరం లేదు నాన్న, ఇప్పుడే వస్తాను. ఇంకా ఇదొకటి ఉందా ఏంది? నోట్ల మీద నెంబర్లు కూడా రాసి పెట్టుకుంటారా? ఇప్పుడు ఆ నెంబర్లు దొరికితే అడ్డంగా బుక్ అయిపోతేనే ఏం చేయాలి? ఇప్పుడు ఈడు ఏడకి పోయిండు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడే బ్యాంక్ నుంచి సీరియల్ నెంబర్స్ తీసుకున్నాను నాన్న. పిన్ని, కొంచెం బాధగా ఉన్నా ఒక్కసారి ప్రూవ్ చేసుకుంటే ఇంకెవరూ అనుమానించారు కదా. ఏంటి నాన్న, అవి ఇవి ఒకటి కాదు కదా? బావగారి మొహం చూశాక కూడా కాదని ఎలా అంటున్నారు అత్తయ్య? చెప్పండి బావగారు, ఇవి ఆ డబ్బులే కదా? ఒక వికెట్ అవుట్. విక్రమ్, పొద్దున్నే పెళ్లి పనులు మొదలవుతాయి. ఇప్పుడు ఇదంతా ఏంట్రా? నేను అదే అంటున్నానమ్మా. ఇంట్లో శుభకార్యం పెట్టుకుని ఈ గొడవలేంటి? ఇలాంటి వాళ్ళు పక్కనుంటే ప్రశాంతంగా ఉండలేం. పంపించేయమ్మా. పంపించేస్తావా? ఏడికిరా పంపించేది? అవునరా, నేనే చేసిన. కానీ పైసల కోసం కాదు. ఒక్కసారి ఇట్లాంటి దెబ్బ తగిలితే మళ్ళీ ధరణి శ్రావణి ప్రస్తావన తేకుండా ఉండుద్దని చేసిన. అబద్ధం చెప్పొద్దు అత్తయ్య. నేను మా అక్క గురించి ఆలోచిస్తే మీకేంటి బాధ? బాధ అంటావేంది?
ఈ ఇంటిని మోసం చేసిన దాన్ని మళ్ళా ఇంటికి తానికి చూస్తుంటే నేనెట్లా ఊరుకుంటాను? ఈ దెబ్బతోనే కదా మళ్ళా శ్రావణి గురించి మాట్లాడడం మానేసినావు. అందుకే చేసిన. ఇప్పుడేమంటారు? ఇంకా నేను దొంగని తప్పు చేసినా అంటారా? బాగుంది. ఒకరేమో అక్క పేరు చెప్పి మోసం చేశారు, మరొకరేమో అక్క పేరు చెప్పి సూసైడ్ అని నాటకం ఆడారు. అందరూ పని కట్టుకొని మరి అక్కని చెడ్డదాన్లా చిత్రీకరించాలని చూస్తున్నారు. చెడ్డది కాకపోతే మీ అక్క మంచిదా? మీ అక్క అవకాశం ఇవ్వడం వల్లే కదా ఎవరు ఏదైనా చేస్తున్నారు.